సో మీకు రివీల్ చేసేస్తున్నాను నేను ఏం కర్రీ చేయబోతున్నాను. సో డయాబెటీస్ వాళ్ళకైతే చాలా మంచి కర్రీ అనమాట ఇది. ఎందుకు అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి చాలా మంచిది డయాబెటీస్ వాళ్ళకి. సో గోరుచిక్కుడుకాయ, దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ వెజిటబుల్. సో ఇప్పుడు మనం ఈ గోరుచిక్కుడుకాయని నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. టేస్టీగా, పిల్లలు ఎందుకు తినరు, రుచికరంగా ఉండదు అని తినరు. మరి రుచికరంగా చేసుకున్నట్లయితే ప్రాబ్లమే లేదు కదా. సరే మరి చేసేద్దాం. రుచికరంగా ఉండడానికి ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనకి ఎల్లిపాయ. కాస్త ఎల్లిపాయ ఎక్కువగానే వేస్తాను నేనైతే. అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు, మేము ఎక్కువ ఎందుకో అల్లం కాస్త తక్కువగానే వాడుతూ ఉంటాము. సో ఇందులో ఎస్పెషల్లీ ఎల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది. సో దంచి పెట్టేసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ కర్రీలోకి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం కట్టగానుగ నూనె, ఎద్దుగానుగ నూనె, కంప్లీట్ మెషిన్ కాదు, ఎద్దుగానుగ నూనె వాడితే చాలా ఆరోగ్యానికి మంచిది. సో కొంచెం ఆయిల్ సరిపోతుంది, జస్ట్ లిటిల్ బిట్ ఆయిల్. యా, అండ్ ఇందులో మనం ఆవాలు కూడా చాలా మంచివి, మీకు తెలుసా? సో అందుకేనేమో మన వాళ్ళు ఆవాలు జీలకర్ర ఈ తాలింపు ప్రాసెస్ పెట్టారు. అండ్ చాలామంది నూనె వేడయ్యాకే చిటపటలాడాలి అనుకుంటారు, కానీ నూనె అసలు వేడి అవ్వనివ్వకూడదు. మనం నూనె వేడైతే దాంట్లోని కెమికల్ బాండింగ్ టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే నూనె బాగా వేడయ్యేదాకా వెయిట్ చేయొద్దు. అండ్ ఇందులో పప్పుల్ని మనం కంపల్సరీ తాలింపులో, మేమైతే ప్రతి కర్రీలో పప్పులు వేసాం. ఎందుకంటే పప్పులు మనకి ప్రోటీన్ కదా, ఏదో రకంగా పప్పులు మన బాడీలోకి కొంచెం అయినా రోజు కంపల్సరీ పప్పు కూర వండుకోవాల్సిందే. మేమైతే ఒక ఉట్టి కూర ఒక పప్పు కూర వండుకుంటాము. సో తాలింపులో వేసాను కదా, ఇప్పుడు మనం ఉల్లిపాయలు టమాటాలు వేసుకుందాం. మనం తాలింపులో శనగపప్పు మినపప్పు వేసుకున్నాం కదా, క్రంచీగా చాలా బాగా వస్తుంది మనం కర్రీ తినేటప్పుడు. తాలింపు వేగాక మనం కొన్ని ఎండుమిర్చిలు వేసుకుందాం. ఎండుమిర్చి అయ్యాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే, లెట్ us వెయిట్. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వాడితే మనకి కర్రీ రుచికరంగా ఉంటుంది. సో ఇంకెందుకు తినరు పిల్లలు చెప్పండి, అది కంప్లైంట్ మాత్రమే. పిల్లలు తినరు గోరుచిక్కుడుకాయ అని పక్కన పెట్టేస్తూ ఉంటాం. బట్ నాకు మీరు ఈ వీడియో చూసాక మీ కామెంట్స్లో నాకు చెప్పాలి, మీరు వాడతారా వాడరా, గోరుచిక్కుడుతో ఏమేమి వెరైటీస్ చేస్తారు అవన్నీ నాకు చెప్పండి. నేను గోరుచిక్కుడిని ఇంకో రకంగా కూడా చేస్తాను. ఓన్లీ గోరుచిక్కుడుకాయ టమాటా కొబ్బరి, పచ్చి కొబ్బరి ఎక్కువ వేసి చేస్తాను. సో ఈరోజు మాత్రం పల్లి పొడితో చేస్తున్నాను. సో ఇందులో ఇంకొక ఫైబర్ రీచ్, మీకు స్టార్టింగ్లో చెప్పేసాను, రివీల్ చేశాను కదా, ఇంకొక వెజిటబుల్ కూడా యాడ్ చేస్తాను. ఎస్, ఇప్పుడు ఉల్లిగడ్డ కాస్త మగ్గాక మనం టమాటో వేసేసుకుందాం. అదిగోండి నేను వంట చేస్తుంటే హాసిగాడు, ఓయ్ ఏం కావాలి నీకు, పాలు పోయాలా, పాలు బిస్కెట్. ఇప్పుడు అమ్మాయి గారికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలన్నమాట. నేను వెయిట్ చేస్తుంది అమ్మ ఎప్పుడు ఇస్తుందా అని. ఇస్తా తల్లి, జస్ట్ వెయిట్. సో ఆల్మోస్ట్ ఉల్లిపాయ మగ్గింది కదా, ఇప్పుడు మనం టమాటో వేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అసలు మనం వెజిటబుల్స్ కూడా ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ తినాలి, అంటే వర్సటాలిటీ ఇన్ వెజిటబుల్స్ అన్నమాట. మనకి ఎన్ని వెర్సటైల్ వెజిటబుల్స్, ఎన్ని కలర్స్ ఉన్నాయి కదా, అన్ని కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. సో కూరగాయలు వెజిటేరియన్ చాలామంది ఏమనుకుంటారు, వెజిటేరియన్స్కి ప్రోటీన్ అందదు అని. మనం అందేలాగా చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, పల్లీలు కూడా ప్రోటీన్ ఉంటుంది కదా పల్లీల్లో కూడా. సో మనం ఏ రకంగా అన్ని బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. యా, సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, మనం వైటమిన్స్ అండ్ మినరల్స్. సో ఎక్కువ దీనికి కార్బోహైడ్రేట్కే ఎక్కువ, మనం అన్నం ఎక్కువ కూరలు తక్కువ తింటాం. అలా కాదు. నా లంచ్ బాక్స్ ఫోటో మీకు పెడతాను, లాస్ట్లో చూడండి. మొత్తం ఎక్కువ కర్రీస్ ఉంటాయి. ఒక పప్పు కూర, ఒక ఉట్టి కూర, ఒక రోటి పచ్చడి. ఆల్మోస్ట్ రోటి పచ్చడి కూడా రోజు ఉంటుంది, ఎప్పుడో రోజు పని కాలేదు అంటేనే. కాకపోతే ఖచ్చితంగా రోటి పచ్చడి ఉండాల్సిందే. సరే, ఇప్పుడు మనం పసుపు,
పసుపు కాస్త ఎక్కువగా వేస్తాను నేను. ఆరోగ్యానికి మంచిది, రుచికి మంచిది. అండ్ ఇందులోనే కాస్త సాల్ట్ తక్కువ. మేము కర్రీ ఎక్కువ తినాలి అన్నప్పుడు మనం ఉప్పు కారాలు చాలా తక్కువ వాడతాం మేము, సరిపోతుంది. అండ్ కొంచెం కారం, ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాం కదా, సరిపోతుంది. ఇంకా అయ్యయ్యో పాలు పొంగిపోతున్నాయి. సో ఇత్తడి గంజు, మట్టి గంజు, అస్సలు రైస్ కుక్కర్ మా ఇంట్లో అయితే ఉండదు తెలుసా. రైస్ కుక్కర్ని ఎప్పుడో పక్కన పెట్టేస్తాం. ఎలక్ట్రిక్ కుక్కర్ ఉండదు, ప్రెషర్ కుక్కర్ ఉండదు, అన్నీ చక్కగా ఇలా వండుకోవాల్సిందే. ఇత్తడి గంజుల్లో, మట్టి గంజుల్లో. యా, ఇది కాస్త మగ్గుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మీరు వంటని ఎంజాయ్ చేస్తారా? నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను వంట చేయడాన్ని. మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు కట్ చేసి ఇవ్వడంలో. ఇద్దరం కలిసి చక్కగా కపుల్ టైం చక్కగా చుంచుకోవడం, కోసుకోవడం, ఏరుకోవడం, ఎల్లిపాయలు ఉంచుకోవడం, ఇవన్నీ కలిసి చేసుకుంటాను. చాలా హెల్ప్ చేస్తారు నాకు. సో ఎస్, ఇప్పుడు ఇంకా మన ఫేవరెట్ గోరుచిక్కుడిని యాడ్ చేసేసుకుందాం. గోరుచిక్కుడిని యాడ్ చేసుకునే ముందు ఒక క్యారెట్ తురిమి వేసుకుందాం. ఒక్కటి సరిపోతుంది, ఒకటి లేదా రెండు సరిపోతాయి. సో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకుంటున్నాను. యా, కాస్త క్యారెట్ మగ్గిన తర్వాత మనం గోరుచిక్కుడుకాయ వేసుకుందాం. ఓకే, హెల్దీ హ్యాబిట్స్ అలవర్చుకోవడం అవసరము. ఉన్న ఫలాన్ని ఒకటేసారి మనం అన్నీ మానేసి మొత్తం చేయాలి అంటే కొన్ని రోజులకే అది మళ్ళీ విసుగు వచ్చేస్తుంది. అందుకే రుచికరంగా ఉండేలాగానే హెల్దీ కూరగాయలని, హెల్దీ డైట్ ప్లాన్స్ మనం చేసుకోవడం చాలా అవసరం అన్నమాట. దాంతో మనం ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉంటాం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడానికి. లేదంటే బోర్ కొట్టేస్తుంది డైట్. సో ఓకే, ఇది మగ్గిపోయింది. ఇప్పుడు నేను ఇందులో గోరుచిక్కుడుకాయ వేసేస్తాను. యా, సో అండ్ పల్లీ పొడి పట్టేటప్పుడు పల్లీల పొట్టు తీయకుండానే మనం మిక్సీ పట్టుకోవాలి. ఎందుకు అంటే నేనైతే అందులో దీనికి ఒక ఎక్స్క్లూజివ్గా పల్లీల పొట్టు తీయకూడదు అనడానికి ఒక వీడియో చేశాను. అది కూడా మీరు చూసేయండి. రెసవెరటాల్ అని ఒక పల్లి పొట్టులో ఒక పదార్థం ఉంటుంది, దాన్ని మనం అస్సలు మిక్స్ చేసుకోకూడదు. సో అండ్ పల్లీలు పొడి నేను ఎలా చేశాను తెలుసా? ఇందులో నూరి చేశాను. యా, ఓకే అండి. మరి నేను ఇది మగ్గాక మళ్ళీ మీకు చూపిస్తాను కర్రీ. సో ఇంకొక విషయం ఏంటంటే గోరుచిక్కుడుకాయని ముందే ఉడికించుకొని పెట్టుకోవాలి. అప్పుడైతే చాలా బాగా ఉడుకుతుంది, కలుస్తుంది. లేదంటే చాలా అయితే మచ్ టైం అన్నమాట. అదేంటో మరి గోరుచిక్కుడుకాయని ముందే ఉడకపెట్టుకోవాలి అని మనం ఫస్ట్ నుంచి అలాగే చేస్తున్నాము. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు డైరెక్ట్ కర్రీగా. సో ఎప్పుడు కూడా ముందే ఉడికించి పెట్టుకుంటాను. ఎస్, ఇప్పుడు ఇంకా మనం లాస్ట్ సెగ్మెంట్లోకి వచ్చాము. సో ఫుల్ కాల్షియం రిచ్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్. పీనట్ బటర్ అని పిల్లలు కొనుక్కొని తింటుంటారు, అస్సలు అవసరం లేదు. మనం అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు, అది కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో ఈ పీనట్ పొడి అంటే మన పల్లి పొడిని మీద కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ మనందరికీ ఇష్టమైన చివరిగా మనం ఏం వేస్తాం కర్రీలో, ఏం వేసి దించేస్తాము అది చెప్పండి, కామెంట్స్లో చెప్పండి నాకు. కంపల్సరీ ప్రతి కర్రీలో వేసే ఒక ఐటెం, ఒక ఇంగ్రీడియంట్ ఏంటది చెప్పండి. చెప్పేస్తా. ధనియా పొడి. యా, ధనియాల పొడి ఖచ్చితంగా వేస్తే రుచికరంగా ఉంటుంది. అండ్
అండ్ ధనియాలకి సంబంధించింది ఇంకోటి ఏంటి, కొత్తిమీర. దాంతో మనం వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. ఫ్రెష్ ఇప్పుడు చలికాలం కదా, ఆకుకూరలు చాలా వస్తాయి. ఎంత విరివిగా వాడితే అంత మంచిది మనకి. ఓకేనా? సో ఇలా మనం కొత్తిమీరతో కర్రీని ఎండ్ చేసేద్దాం. ఓకేనా అండి? మరి గోరుచిక్కుడుకాయని మీరు ఎలా వాడతారు? వీక్లీ, మేమైతే వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ ఖచ్చితంగా గోరుచిక్కుడుకాయ ఉండాల్సిందే మా కర్రీస్లో. సో మరి మీరు ఎలా తింటున్నారు, ఎలా చేస్తారు, ఏ రకంగా వండుతారు, ఇవన్నీ నాకు చెప్పేశారు. బాయ్ అండి. స్టే ట్యూన్ టు కర్రీస్ మ్యాజిక్ వరల్డ్. బై బై. లవ్ యూ ఆల్. లవ్ యూ సో మచ్.